హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 27th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అందించడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లోని ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. 2025 జనవరి మంత్ నుంచి రెగ్యులర్గా అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే సిస్కో టాస్క్ ఒప్పందం. సిస్కో అలాగే టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో ఇది సిస్కోతో ఒప్పందం చేసుకున్నాయి. సిస్కో అలాగే టాస్క్ ఒప్పందం చేసుకున్నాయి. దేనికి సంబంధించిందో చూద్దాము. రాష్ట్రంలోని యువత నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అలాగే టాస్క్ ఫుల్ ఫామ్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. చాలా టైమ్స్ ఎగ్జామ్స్లలో టాస్క్ ఫుల్ ఫామ్ అడగడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. ఈ రెండు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో యువతకు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ శిక్షణ అందించనుంది. దావోస్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా రాష్ట్రంలో డిజిటల్ నైపుణ్యాల వృద్ధి, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలపై సహకారాన్ని అందించడంపై సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు చాలా ఇంపార్టెంటు. ఇటీవల చాలా ఒప్పందాలను మనం చూసాము. ఈ ఒప్పందాలకు సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. అలాగే నెక్స్ట్ అమెరికా ఎన్ఐహెచ్ఐ డైరెక్టర్గా జై భట్టాచార్య, అమెరికా వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్ జై భట్టాచార్య 18వ డైరెక్టర్గా నియమితులవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యను చేసింది. పెద్ద సంఖ్యలో చెట్లను కొట్టివేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని తాజాగా జస్టిస్ అభయ్ ఓక్ అలాగే జస్టిస్ ఉజ్జల్ భుయన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చట్టవిరుద్ధంగా నరికివేతకు గురైన ప్రతి చెట్టుకు 1,00,000 చొప్పున బాధ్యులకు జరిమానా వేసింది. సో చెట్లను నరికివేయడం మనుషులను చంపడం కంటే దారుణమని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే భారత్లో ఓటర్ల వ్యవస్థ బేష్. భారత్తో పాటు బ్రెజిల్లోనూ ఓటర్ల నిర్వహణ వ్యవస్థలు బాగున్నాయని, రెండు దేశాలు ఓటర్ల గుర్తింపునకు బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానం చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ విజేతకు 1,075 కోట్ల ప్రైజ్ మనీ. వచ్చే ఫిఫా క్లబ్ ప్రపంచ కప్లో రూపాయలు 8,600 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఫిఫా క్లబ్ ప్రకటించింది. టోర్నీ విజేతకు 1,075 కోట్ల నగదు బహుమతి అందుకుంటుంది. టోర్నీ విజేత 1,075 కోట్ల నగదు బహుమతిని అందుకుంటుంది. ఫుట్బాల్ ప్రపంచ కప్ కంటే ఇది చాలా ఎక్కువ. 2022 పురుషుల ప్రపంచ కప్ మొత్తం ప్రైజ్ మనీ దాదాపు 3,770 కోట్లు. అయితే క్లబ్ ప్రపంచ కప్లో మొత్తం 32 జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నమెంటు ప్రతి ఏడాది 7 క్లబ్ జట్ల మధ్య జరిగేది. ఇప్పటి నుంచి 2025 నుంచి 4 ఏళ్లకోసారి నిర్వహించాలని జట్ల సంఖ్యను 32కు పెంచారు. ఈ ఏడాది టోర్నీ అమెరికాలో జరగనుంది. ఈ ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ టోర్నీ అనేది ఈ ఏడాది 2025లో అమెరికాలో జరగనుంది. ఇప్పటి నుంచి 4 ఏళ్లకోసారి నిర్వహించనున్నారు. అలాగే జట్ల సంఖ్యను 32కు పెంచడం జరిగింది. భారత్కు స్వర్ణం. భారత పురుషుల సెపాక్ తక్రా జట్టు ప్రపంచ కప్లో తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. భారత్ పురుషుల సెపాక్ తక్రా జట్టు ప్రపంచ కప్లో తొలిసారిగా స్వర్ణం గెలుచుకుంది.
పాట్నాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు 2-1తో జపాన్పై విజయం సాధించింది. 2017, 2022లో కాంస్య పతకాలు గెలుచుకుంది. అలాగే మరోవైపు భారత మహిళల జట్టు కాంస్యం సాధించింది. పురుషుల జట్టేమో స్వర్ణం గెలుచుకుంది. మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. అలాగే మహిళల డబుల్స్ జట్టు రజతం సాధించింది. ఈ ప్రపంచ కప్లో అన్ని విభాగాల్లో కలిపి భారతదేశం 7 పతకాలను నెగ్గింది. ఇది ఫ్రెండ్స్ టుడే 27th March 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.